బాలయ్య బాబు చెప్పినట్టుగా ఈ పేరు చాలా యాద ఉంటుంది అన్నట్టుగా ఈ ప్లేస్ మాత్రం మనకు చాలా యాద ఉంటుంది. ఇది ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి కృష్ణానగర్ ఇందిరానగర్ అనమాట. సినిమా వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చాను నేను చాలా రోజుల తర్వాత. చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాను. ఒకసారి చూసిపోదామని చెప్పేసి రాత్రి నిన్న వందే భారత్ ట్రైన్లో నేను నిలబడి మరీ రావడం మీరు చూశారు. సో ఇలాంటి అంటే హైదరాబాద్ రావాలంటే అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయి. నేనింతే అనే సినిమా అటువంటి మా గురుగారు పూరి జగన్నాథ్ గారు తీసినటువంటి సినిమాలో నేనింతే అనేటువంటి ఒక సినిమా ఉంది. మీరు అలాంటి కృష్ణానగరే మామ ఇంద్రానగరే మామ లైఫ్ అంటే బతుకురమా ఇలాంటి పాటలు చాలా ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లేస్కి నేను ఒకసారి వచ్చాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఆల్ ది బెస్ట్ చెప్పండి. మరొకసారి నన్ను ప్రయత్నం చేయమని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. స్టే ట్యూన్ టు ఛాయ్ 6 ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బై సీ యూ. ఈ దినాలు కాదు, అది బాలయ్య బాబు చెప్తుంటారు కదా, అదేంటంటే భగవంత్ కేసర్లో ఈ పేరు చాలా యాద ఉంటుంది అన్నట్టుగా ఈ ప్లేస్ మనకు చాలా యాద ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సినిమా వాళ్ళకి ఇష్టమైన ప్లేసు, ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి ప్లేస్ అయినటువంటి కృష్ణానగర్ ఇందిరానగర్లో ఉన్నాను. ఒకసారి చాలా రోజులైంది, ఈ దినాలు చాలా యాద ఉంటుంది అన్నట్టుగా చాలా రోజులైంది చూడక. అందుకోసం అని చెప్పేసి ఒకసారి తీరిక చేసుకొని వచ్చారు ఫ్రెండ్స్. సో చూసిపోయిన కాపురాన్ని మళ్ళీ చూసిపోదాం అన్నట్టుగా వచ్చాను అనమాట. ఒకసారి మీ ఈ వీడియోలో ఎట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్ ది బెస్ట్ చెప్తారని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. సో స్టే ట్యూన్ టు ఛాయ్ 6 ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.